హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. సో మరొక లెవెల్స్తో మీ ముందున్నాను. సో రోజులాగే మన లెవెల్స్ ఏ విధంగా పనిచేశాయి, ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఇంత అక్యురసీ రావడానికి కారణం ఏంటి, ట్రేడ్ వెనకాల లాజిక్ ఏంటి, అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మీరైతే రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు ఇక్కడ టైం కేటాయిస్తే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీరు ఎప్పుడన్నా ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ గుర్తొస్తే ఆ విధంగా మీరు ట్రేడ్ ప్లేస్ చేసి ప్రాఫిట్స్ అయితే పొందొచ్చు. సో అందరైతే రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా మంచి కంటెంట్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్. సో మీరందరూ సహకరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉన్నా కూడా మన ఛానల్ సభ్యులు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతిరోజు అయితే వీడియోలు చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థమైతేనే మీరు ఫర్దర్గా ట్రేడింగ్కి అయితే వెళ్ళగలుగుతారు, చేయగలుగుతారు. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన లెవెల్స్ ఏ విధంగా పనిచేసాయో తెలుసుకునే ముందు నిన్న అసలు మార్కెట్లో ఏం జరిగిందనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో మన లెవెల్స్కి నిన్నటి మార్కెట్కి సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. సంబంధం ఏంటో ఇప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకు అంటే మార్కెట్ క్లోజింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఆ క్లోజింగ్ ఏ విధంగా ఇస్తుంది, మార్కెట్ మళ్ళీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే ట్రేడ్ తీసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు మన ట్రేడ్ లాజిక్ వచ్చేసి ఎంత సింపుల్గా ఉందంటే నేను మీకు చెప్పలేని మాటల్లో. సో ఈరోజు అయితే చూసుకొని ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. నిన్నటి వీడియో చూడండి, ఇక్కడ 24,915కి కనపడుతుంది కదా. గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోయి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి రివర్స్ జరిగింది, మన లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేసి క్లోజింగ్ ఎక్కడ జరిగిందో చూసుకుందాం ఫ్రెండ్. మళ్ళీ క్లోజింగ్ చూడండి ఎక్కడ జరిగింది. నిన్న క్లోజింగ్ అనేది మీకు చూపిస్తాను డ్రా చేసి. సో అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. క్లోజింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఈ లెవెల్లో జరిగింది, అంటే ఈ క్యాండిల్లో జరిగింది. ఇది 915 క్యాండిల్, ఇది 325 క్యాండిల్. ఇది చూడండి 325 to 330 క్యాండిల్ ఇది. సో క్లోజింగ్ అయితే ఈ లెవెల్ దగ్గర. అక్కడ ఏం డ్రా చేసుకున్నాం మనము, రెసిస్టెంట్ అయితే డ్రా చేసుకున్నాం. నిన్న లెవెల్స్ చూసినా, ఈరోజు షార్ట్ వీడియోస్కి వెళ్ళి లెవెల్స్ చూసినా మీకైతే ఆ లెవెల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. సో మార్కెట్ అయితే అక్కడ ఓపెన్ అయింది కొంచెం కింద, అంటే ఫ్లాట్ మోడే అనుకుంటాము, ఫ్లాట్గానే ఓపెన్ అయింది అనుకుందాం మనం. సో ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే కిందికి సపోర్ట్కి వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని అక్కడైతే మార్కెట్ క్లోజ్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈ విధంగా జరగడానికి రీజన్ ఏంటంటే పైన రెసిస్టెంట్ ఉంది, కింద సపోర్ట్ ఉంది. సో ఈ విధంగా అయితే ఆ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. కానీ మీకు అక్కడ సింపుల్గా గమనిస్తే ఏంటంటే సెల్లర్స్ అక్కడ ఉన్నారని మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ క్యాండిల్, డోజీ క్యాండిల్ చూడండి ఏ విధంగా ఫామ్ అయిందో. 5 minutes మీకు దాన్ని డ్రా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఏ విధంగా ఫామ్ అయిందో చూడండి. సో దీన్ని బేస్ మీద ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనే దాన్ని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ లేనప్పుడు సరే ఏ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఉందని వెళ్తే మనకు క్లియర్గా కనపడుతుంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపిస్తాను నేను. చూడండి 1 minute అయితే నేను డ్రా చేశాను. సో ఒక్క నిమిషం ఉంటే మీకు తెలిసిపోద్ది మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి అనేది. క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మార్కెట్ చూడండి ఎలా ఓపెన్ అయింది, ఎలా డౌన్ అయిందో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓపెనింగ్ మార్కెట్ ఎక్కడైంది చూపిస్తాను క్లియర్గా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఎందుకంటే లైన్స్ కొట్టి డిలీట్ చేసుకుందాం. చూడండి ఇది 915 క్యాండిల్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. చూడండి 915 క్యాండిల్ ఓపెన్, ఇక్కడ ఓపెన్, హై ఎక్కడ క్రియేట్ చేసింది, రెసిస్టెంట్ లెవెల్లో. మళ్ళీ క్లోజ్ ఎక్కడ చేసింది, దాని కొంచెం కింద క్లోజ్ చేసింది, కిందికి అయితే వచ్చింది. ఎక్కడికి వచ్చింది, మన సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేసి పైకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత క్యాండిల్స్ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా కిందికి హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్సే కనపడుతున్నాయి. రీటెస్ట్లో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్. మన ఎంట్రీ లెవెల్ వచ్చేసి ఈ హ్యాంగింగ్ మ్యాన్ కింద మన ఎంట్రీ లెవెల్ అయితే
ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ వరకు? మన సపోర్ట్ వరకే. చూడండి మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంటుంది. ఎందుకు అంటే అక్కడ మనకు అర్థం కానప్పుడు తక్కువ టైం ఫ్రేమ్లోనో ఎక్కువ టైం ఫ్రేమ్లోనో కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అక్కడ ఎన్ని నిమిషాలు అయింది? 5 నిమిషాలు అయింది కాబట్టి ఎక్కువ టైం ఫ్రేమ్ తీసుకుంటే మనకు అర్థం కాదు. సో తక్కువ టైం ఫ్రేమ్ తీసుకోవడానికి రీజన్ ఇదే. బేసిక్గా నేను 5 మినిట్స్లోనే ట్రేడ్ చేస్తాను, కానీ ఈరోజు ఎందుకో నాది 1 మినిట్ మీద పడ్డది, అంటే నా అయితే. సో ఈ విధంగా సక్సెస్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఒక్కటే క్యాండిల్లో మన టార్గెట్ అనేవి వచ్చేసినాయి అనమాట. తర్వాత ఇక్కడ మిస్ అయితే ట్రేడ్ ఇంకొక లాజిక్ ఎక్కడ తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఏంటంటే, చూడండి నిన్నటి మార్కెట్ని బేస్ చేసుకొని ట్రెండ్ లైన్ కొడితే ట్రెండ్ లైన్ వస్తుంది. మన సపోర్ట్ దగ్గర మార్కెట్ సస్టైన్ చేసేసి సో అక్కడి నుంచి ఒక క్యాండిల్ అయితే బ్రేక్ డౌన్ అయితే చేసింది ఫ్రెండ్స్. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాజిక్గా ఆలోచిస్తే డోజీలు ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ డోజీ ఫామ్ అయిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ టైప్లో క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఏంటి అంటే ఇండికేషన్ చేస్తుంది మార్కెట్ నేను కింద పడతా. మన ట్రేడ్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ డోజీ ఫామ్ అయింది, తర్వాత హ్యాంగింగ్, తర్వాత కూడా రిజెక్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు మన సపోర్ట్ రెసిస్టెంట్గా మారింది కాబట్టి ఈ హ్యాంగింగ్ మ్యాన్ కింద ట్రేడ్ తీసుకొని మన సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే కింద వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే వెయిట్ చేయొచ్చు. మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ అయింది, చూడండి క్లియర్గా మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే, అంటే నిన్నటి క్లోజింగ్ని చూసుకుంటూ మనం ఐడెంటిఫై చేయగలిగితే సో మనకు అనేది నెక్స్ట్ డే ఓపెనింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చేసుకున్న తర్వాత ఇంకొక లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మేజర్గా ట్రేడ్ చేసేవాళ్ళు ఇప్పుడు అయిపోయిన మార్కెట్లో సో ప్రీమియం అయితే ఫస్ట్ సెషన్ కాదు, సెకండ్ సెషన్లో వచ్చేసి మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో చూపిస్తాను మీకు నేను క్లియర్గా. అరే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది రావట్లేదు. చూడండి ఇక్కడ మార్కెట్ జరిగిన సిచ్యువేషన్ చూడండి. ఎక్కడైతే బాక్స్ ఫామ్ చేసిందో ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్కి వెళ్ళి చూడండి. ఆ టైం ఫ్రేమ్లో ఎంత ఫ్లక్చువేషన్ ఉందంటే ఆప్షన్లలో ప్రీమియం కూడా అలాగే డౌన్ అయిపోతుంది, ఫ్లక్చువేషన్ కూడా అలాగే ఉంది, మళ్ళీ పెరిగేటప్పుడు మాత్రం తక్కువ పెరుగుతుంది. సో ఈ విధంగా మార్కెట్ అయితే ఈరోజు జరిగింది. ఇప్పుడు జరుగుతుంది చూడండి, మీరే మీ కళ్ళెదురుగానే ఉంది. నేనేం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే కళ్ళెదురుగా మార్కెట్ అయితే జరుగుతుంది. ఎక్కడెక్కడ లెవెల్స్ ఉన్నాయో ఏమేమో మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈరోజు ఫస్ట్ సెషన్లోనే ట్రేడ్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి గుడ్. తర్వాత ప్రీమియమ్స్ అయితే మరీ దారుణంగా ట్రాప్ చేశారనమాట. సో ఈ విధంగా ఈ ట్రాప్ని బచాయించి ఉండాలి అంటే ఇది నిఫ్టీ స్పాట్ కాకుండా ఆప్షన్స్ మొమెంటం కూడా చూసి మీరు ట్రేడ్లో ఎంట్రీ అయితే మాత్రం మీకు ది బెస్ట్ ట్రేడ్ అయితే అవుతుంది. ఆ రోజు బెస్ట్ ట్రేడ్ మీరైతే తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాము. సో ఫిన్ నిఫ్టీ ఏ విధంగా ఓపెన్ అయింది, ఏ విధంగా ఫిన్ నిఫ్టీకి అయితే ఫుల్ క్లారిటీ ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే ఫిన్ నిఫ్టీలో ఫస్ట్ ట్రేడ్ అయితే మనకు దొరకపోవచ్చు, బ్రేక్ డౌన్ ట్రేడ్ అయితే మనకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తున్నా కదా, ఎక్కడ తీసుకున్నా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం అయితే ఈరోజు ఏమీ లేదు, ట్రేడ్ అయితే సింపుల్గానే ఉంది. ఇప్పుడు నిఫ్టీకి వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. నిన్న క్లోజింగ్ ఏంటి, ఈరోజు ఓపెనింగ్ ఏంటి, అవన్నీ చూద్దాం. నిన్న క్లోజింగ్ చూడండి, రెసిస్టెంట్ లెవెల్లోనే నిఫ్టీ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి నిఫ్టీ డైరెక్ట్ సపోర్ట్ని బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేసి మళ్ళీ ఇంకో క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ తీసుకొని వెళ్ళి మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చిన తర్వాత మన కన్ఫర్మేషన్ ఏంటి అంటే అక్కడ కాకుండా చూపిస్తాను మీకు క్లియర్గా. సో రీటెస్ట్ మీకు డ్రా చేసి చూపిస్తాను. కన్ఫర్మేషన్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా రీటెస్ట్ చేసి దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు మనం సపోర్ట్ లెవెల్ వరకు టార్గెట్ అయితే తీసుకుంటాం. సో అచీవ్ అయిందా లేదా చూడండి. మన సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చేసి అచీవ్ అయిందా లేదా మీరు ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఒక్క నిమిషం ఉండండి, మీరు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, అచీవ్ అయింది కదా. సో మీకు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని తెలిసినప్పుడు, ఏ క్యాండిల్స్ మనకు పర్ఫెక్షన్ ఇస్తున్నాయని తెలిసినప్పుడు మనమైతే ట్రేడ్ ప్లేస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు డ్రా చేసాము. సో అది బ్రేక్ అయిపోయింది, కానీ మళ్ళీ ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేసింది. నేను చెప్పిన టైం ఫ్రేమ్లో చూడండి మీరు, సింపుల్గా మ్యానిపులేట్ అయితే జరిగింది. సో ఈ ట్రెండ్ లైన్ని మనం నిన్న ట్రేడ్ లాజిక్ తెలుసుకోవడానికి ఇటు కొడితే చూడండి సింపుల్గా రీటెస్ట్ అయిన తర్వాత ఏమైనాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ టైప్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. సో ఈ విధంగా ఫార్మేషన్ చేసుకుంటూ అంటే నిదానంగా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే సో మనకైతే లాసెస్ అయితే 100కి 200% రావు ఫ్రెండ్స్. సో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను సబ్జెక్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఏ ఒక్కరు కూడా లాస్ అవ్వద్దు, అందరూ ప్రాఫిట్లతోనే డేని ముగించాలి అనేది నా తాపత్రయం అన్నమాట. ఒకవేళ ట్రేడ్ కన్ఫర్మేషన్ మాకు లేదన్నా అన్నారా మీరు ఎవరన్నా అంటే ఖచ్చితంగా తీసుకోకుండా ఉండడమే గొప్ప ట్రేడ్ చేసినట్టు మీరు. సో మన లెవెల్స్ దాకా వచ్చిన తర్వాత మనమైతే ట్రేడ్ అయితే చెయ్యం ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అంతే. ఈరోజే కాదు, మన లెవెల్స్ దగ్గర ఏవైనా కన్ఫర్మేషన్ వస్తే తప్ప 100కి 200% సో మనం ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాము, లేకపోతే ట్రేడ్ అయితే అసలు చేయము, వదిలేస్తాం తప్ప ట్రేడ్ అయితే చెయ్యము. సో ఈరోజు మీ డే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీ డే మంచిగా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను. సో ఇంకా అడ్వాన్స్గా మీరు ఏమైనా సబ్జెక్టు నేర్చుకోవాలంటే నిన్నైతే మన ట్రేడర్ బక్స్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో ఆ గ్రూప్లోనే క్లాస్ అయితే జరిగింది. సో వచ్చిన మన ట్రేడర్ బక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు సబ్జెక్ట్ అర్థమయ్యి. సో మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, అడ్వాన్స్గా మేము వెళ్ళాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. సో నాకేంటి లాభం అనుకుంటున్నారా మీరు? నాకేం లాభం లేదు ఫ్రెండ్స్, అంతా మీకు నేను ఇప్పుడైతే ఫ్రీగానే ఇస్తున్నాను. నాకు లాభం వచ్చేసి మీకు నాలెడ్జ్ పంచడం ద్వారా నాకు నాలెడ్జ్ పెరుగుతుందనే ఒక చిన్న స్వార్థంతోనే చేస్తున్నాను. సో ఈ స్వార్థంలో ఎవ్వరు బలి అవ్వరు ఫ్రెండ్స్, ఎందుకు అంటే మీరు నాలెడ్జ్ పెంచుకుంటారు. సో అందుకోసం ఇది మంచి స్వార్థం. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకొని ట్రేడ్ తీసుకోండి, మీ ఓన్ అనాలిసిస్తోనే ట్రేడ్ తీసుకోండి. సో లేదు అంటే వేరే విధంగా ఏదైనా రకంగా ట్రేడ్ తీసుకోండి. సో నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు, కాబట్టి మీరందరూ దీన్ని గమనించి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసే కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషనే చెప్పబడుతుంది కాబట్టి సో ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి రండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ఉంటాను ఫ్రెండ్స్.